ఎవరో మనల్ని తృణీకరించారని, ఎవరో మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని, ఎవరో మనకి విలువ ఇవ్వట్లేదని మనల్ని మనం తగ్గించుకుంటున్నాం. కానీ వాస్తవానికి చెప్పాలంటే నువ్వు భక్తి చేసుకుంటూ ప్రభు వైపు చూడు. ఎక్కడ విలువ పెంచాలో దేవుడు అక్కడ పెంచుతాడు. ఎక్కడ నిన్ను నిలబెట్టాలో ఆ స్థలాల్లో ప్రభువు నిలబెడతాడు. వాస్తవానికి చెప్పాలంటే దావీదు లేకపోతే తన కుటుంబానికి గుర్తింపు లేదు. దావీదే లేకపోతే వారి అన్నలకు కూడా గుర్తింపు లేదు. అసలు ఈ పరిశుద్ధ గ్రంథంలో వారందరూ లిఖించబడ్డం గల కారణం ఏంటి తెలుసా? దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు కాబట్టి. పైగా ఎంత ఉన్నతమైన పేరు ఏంటంటే దావీదు కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క చరిత్రలో కూడా దావీదు పేరుని ప్రస్తావించారు. ఈరోజు నేను అంటాను, ఎక్కడో మారుమూల ప్రాంతంలో విలువ లేకుండా బ్రతుకుతున్న దావీదుని దేవుడు ఎంత ఉన్నతంగా దీవించాడో మీరు ఆలోచించండి. ఆ దావీదుని దీవించిన దేవుడే ఈరోజు నీ భక్తిని పరిశీలన చేస్తున్నాడు. ఆ దావీదుని హెచ్చించాలని కోరుకున్న దేవుడే ఈరోజు నీ యథార్థతను, నీ భక్తిని ప్రభు పరిశీలిస్తున్నాడు. సో ఎవరో ఏదో అన్నారని మీ భక్తి జీవితాన్ని మార్చుకొని మిమ్మల్ని వీళ్ళు బలహీనులుగా ఎంచుకొని ఎక్కడో ఒక మూల కూర్చోవాల్సిన అవసరం లేదు. దేవుని వైపు చూడండి. ఆయనే మీకు గుర్తింపిస్తున్నాడు. ఆయనే మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఆయనే మిమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నాడు. మీ బంధువులందరూ చూస్తుండగానే నా ప్రభు మిమ్మల్ని వాడుకుంటారు. మీ స్నేహితులందరూ చూస్తుండగానే వారి కళ్ళ ముందర నా ప్రభు హెచ్చిస్తాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.